శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, విదేశాల్లో వాళ్ళే కదండి, మీరు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, అలాగే నా వీడియోలు కూడా చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. సో మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 12 రాశుల వాళ్ళకి మకర రాశిలో సూర్య భగవాను ప్రవేశించినప్పుడు కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, లేదా మీ ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా, ముఖ్యంగా ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. సో మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వివాహం ప్రాబ్లమ్సా, లేకపోతే మ్యాచింగ్ అంటారు సార్, వధువు యొక్క జాతక మ్యాచింగ్, అది తెలుసుకోవాలన్నా, అలాగే ఇదంతా కూడా మకర రాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవాను కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలో వివాహ శుభకార్యాలు జరుగుతాయి. వివాహాలు, ఉపనయనాలు, అలాగా గృహప్రవేశాలు, ఇలాగ అన్నీ మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయండి. ఒకవేళ మీరు మా ఆది ఆస్ట్రాలజీ తరపున, నేను మీ వాడ్రే ఆదినారాయణరావు, మీరు నాకు పంపిస్తే మీ డీటెయిల్స్ కానీ ఏమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే, అది ముహూర్తాలు కావాలన్నా ఇవి తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు పంపిస్తే నేను తప్పకుండా ముహూర్తాలు పెట్టడం కానీ, మీ జాతకాలు చూడడం కానీ అవన్నీ చూస్తానండి. నాకు 35 సంవత్సరాల అనుభవం ఉంది. నేను కాస్ట్ అకౌంటెంట్ అయినా, CMA చేశాను, అకౌంట్స్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. ఆ పక్క పెడితే నాకు కొద్దో గొప్ప దీంట్లో కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి మీకు కావాలనుకుంటే, ముహూర్తాలు పెట్టించాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, సైలెంట్లో ఉంటుంది. మీరు మీ కింద నెంబర్కి ఫోన్ చేసినా అయితే మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నేను మీకు ఏమి కావాలో అనేది దాంట్లో రాయండి. రాస్తే నేను తప్పకుండా ఈ షూటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను ఫోన్ చేసి మిమ్మల్ని పలకరిస్తాను. మీకు ఏం కావాలో కూడా అడుగుతాను. సో మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు మనం మకర రాశిలో సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుండి 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, బ్రహ్మాండంగా ఉండబోతుందండి. అంటే సూర్యభగవానుడు యొక్క పవర్ ఎలా ఉంటుంది, జనవరి నుంచి ఇలా ఉండబోతోంది తెలుసుకుందాం. ఈ సూర్యభగవానుడు అంటే మకర రాశిలోకి 14వ తారీఖు జనవరి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు. 12వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు ఆయన. సో ఈ మకర రాశిలో ఉండడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. కర్కాటక రాశి వాళ్ళకి సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించడం వలన వాళ్ళకి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, మకర రాశిలో జనవరి 14వ తారీఖుని 2025 సంవత్సరంలో పగలు 2:45 వస్తాడండి. ఆ రోజు అత్యంత పుణ్యప్రదమైన కాలం, ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటాం కదా ఆ రోజు. సరే, ఆ రోజు చేసేవలసిన పుణ్యాలు అంటే స్నానాల గురించి విశేషంగా మళ్ళీ చెప్తాను, చివరిలో చెప్తాను. అసలు మీ రాశి వాళ్ళకి 7వ స్థానంలో మకర రాశిలో ఉన్నాడు. ఏం ఫలితాలు ఇస్తాడు, ఎలా ఉండబోతుంది మీ మకర రాశి వాళ్ళకి, మీ కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మకర రాశిలో ప్రవేశించడం వలన సూర్యభగవానుడు కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? 7వ స్థానం కదా, ఎదురుకుండా ఉంటాడు. సరే, ఆయన మ్యాలిఫిక్ అవుతాడు. ఆ సూర్యభగవానుడు ఉంటాడు అక్కడ. సూర్యభగవానుడు 7వ భావంలో ఉంటే అంత మంచిది కాదండి మీకు. ఎందుకంటే సూర్యభగవానుడు అలా ఉండడం వల్ల సప్తమ భావంలో ఒంటరిగా ఉంటే అవుతుంటే, అంటే సూర్యభగవానుడు ఒంటరిగా ఒక గ్రహం ఉంటే వివాహాలు ఆలస్యంగా అవుతాయండి. కొంతమందికి అంటే వివాహాల మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. స్త్రీ ద్వేషను అయితే మొత్తానికి ఒక విధమైన చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి వివాహంలో. కొద్ది ప్రాబ్లమ్స్, స్త్రీని ద్వేషించడం, అంటే ఇప్పుడిప్పుడే వద్దులే చేసుకుందాంలే పెళ్ళి అన్నట్టుగా ఉంటారు. కొంతమందికి అయితే సూర్యభగవానుడు 7వ స్థానంలో ఉంటే భార్యాభర్త కూడా ఎడబాటు కానీ, దూరంగా ఉండడం కానీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు అందరికి కాదంటే, మిమ్మల్ని భయపెడుతున్నట్టు కాదు, ఒరిజినల్ హారోస్కోప్లో చెప్తున్నాను నేను. హారోస్కోప్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మేము భయపెడుతున్నట్టు మిమ్మల్ని ఏం కాదు, తెలుసుకోవడం కోసం, నాలెడ్జ్ కోసం చెప్తాం. ఒకవేళ నిజంగా బాగాలేదనుకోండి, మన చివరిలో ఏం చేసుకోవాలో చెప్తాం, మనం చేసుకుందాం. భయం ఏంటంటే మనకి, సరే భయం ఎలా మనకి, సరే ఇదే చూస్తుంటే సూర్యభగవానుడు 7వ స్థానంలో ఉంటే మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం, అంటే ఇతర దేశాల్లో తిరుగువాడుగా ఉంటారు, అంటే తిరిగేవాళ్ళుగా ఉంటారు మీరు.
అంటే విదేశ పర్యటన మీకు ఉంటుంది. సప్తమ స్థానంలో సూర్యభగవానుడు అంటే ఉన్న ఊరు నుంచి, ఉన్న ప్రదేశాల నుంచి దూరంగా వెళ్ళడానికే అవకాశాలు ఉంటాయి. అంతేకాదండి, వేరే వాళ్ళ ఇళ్లలో నివసిస్తూ వాళ్ళ అంటే అక్కడ తిండి తినడానికి అవకాశం ఉంటుంది. అంటే వేరే వాళ్ళ ఇళ్లలో ఉండడము, అక్కడ భోజనం చేయడము ఉంటుంది అనమాట. అంటే జనరల్గా మీ ఇంట్లో ఉండకుండా వేరే వాళ్ళ ఇంట్లో ఉంటారని ఉంది. అంతేకాకుండా ఐశ్వర్యం కూడా పొందుతారండి. వేరే వాళ్ళ ఇంట్లో ఉంటూ ఐశ్వర్యాన్ని కూడా పొందడానికి కూడా సూర్యభగవానుడు సప్తమ స్థానంలో ఇస్తాడు. నేను చెప్తుంది కాదు, శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఓల్డ్ బుక్స్లో నేను రిఫర్ చేసి చెప్తున్నా అంశాలు, ఇవి పాయింట్ అన్నీ కూడా అందుకే చూసి చెప్తున్నా. సరేనండి, యాక్చువల్గా అయితే ఈ సూర్యభగవానుడు సప్తమ స్థానంలో ఉంటే స్త్రీలు చెప్పినట్టుగా నడుచుకుంటారు. ఎంత అదృష్టం అండి మీకు. ఫస్ట్ పాయింట్ అంటే కొద్దిగా వివాహాలు లేట్ అవుతాయి. రెండో పాయింట్ ఏంటంటే స్త్రీ సప్తమ స్థానంలో ఉండడం వల్ల దూర ప్రాంతాలు, విదేశాల్లో అంటే దూర ప్రాంత దేశాల్లో వెళ్ళడానికి అవకాశం ఉంది. మూడో పాయింట్ అంటే ఉన్న భూమిని, అంటే మీరు చేసిన ఉన్న భూమి అంటే జన్మించిన భూమి నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. నాలుగో పాయింట్ ఏంటంటే మీరు వేరే వాళ్ళ ఇళ్లలో ఉంటూ అక్కడ భోజనం చేస్తూ అక్కడ ఉండడానికి అవకాశం, భోజనం అంటే వేరే వాళ్ళ ఇళ్లలో ఉండడానికి అవకాశం ఉంది. ఇతరుల ఇళ్లలో నివాసం ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మీకు ఐశ్వర్యప్రదం ఉండడానికి అవకాశం ఉందండి. అంటే ఐశ్వర్యప్రదం అంటే జనరల్గా మీకు డబ్బులు బాగా వచ్చేట్టుగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నాలుగో పాయింట్, స్త్రీలు చెప్పిన విధంగా మీరు వింటారు. స్త్రీ మూలకంగా ఐశ్వర్యప్రాప్తి. సప్తమ స్థానంలో రవి ఉంటే సామాన్యం కూడా ఏం కాదండి. అంటే జనరల్గా వివాహ శుభకార్యాల్లోనూ లేకపోతే వివాహాల్లోనూ కొద్దిగా ఇబ్బంది పడతారు తప్ప స్త్రీ మూలకంగా స్త్రీ మూలకంగా ధనప్రాప్తి కలుగుతుంది మీకు. అంటే మీ సిస్టర్స్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, భార్య గారు అవ్వచ్చు, తోబుట్టువులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు అండి. స్త్రీలు అంటే వీళ్ళని అర్థం, వీళ్ళే. వాళ్ళ వలన మీకు మంచి జరగబోతుంది. అంటే మీకు మీరు అన్నయ్యనో లేకపోతే భర్త గారనో మీకు ఐశ్వర్యం అంటే కోట్లు వస్తాయండి కాదు. మన కింద జనంలో ఎంత చేసుకున్నా అంత పుణ్యం వాళ్ళ ద్వారా మనకి వస్తుంది. సంతృప్తిగా ఉంటుందా, వచ్చింది కాస్త చాలా తృప్తిగా ఉండదా? అంతే. అంటే సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఐశ్వర్యప్రదంగా ఉండడము, స్త్రీ మూలకంగా మనకి కలిసి రావడము, స్త్రీలు చెప్పేటట్టు నడుచుకోవడము, స్త్రీల వలన ఎంత బాగుందండి, ఐశ్వర్యప్రదంగా ఉండడము జరుగుతుంది. అందుకనే మీరు ఎప్పుడు కూడా సూర్యభగవానుడి ప్రీతి కోసం ఏం చేస్తారండి? సూర్య నమస్కారాలు చేయరు, చేస్తారు కూడా. సరే, ఇప్పుడు మనం మీరు చెప్పాం కదా, అన్ని పాయింట్లు గుర్తున్నాయి కదా, అంటే గుర్తుంటే విన్నారు కదా. సరే, ఇప్పుడేంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ పుణ్యకాలం వస్తుంది కదండి. అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది కదా 14వ తారీఖుని. ఆ రోజు మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు చాలామంది సముద్ర స్నానాలు, గంగా స్నానాలు, యమున, సరయు అంటే గుర్తును చెప్తున్నాను అనుకోండి. అలాగే త్రివేణి సంగమం అక్కడ స్నానాలు చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయండి. అక్కడ చేయలేము, మరి ఏం చేస్తాం? ఏం లేదండి, మనం ఏం చేస్తామంటే నది దగ్గరలో ఉండే మీ చుట్టుపక్కల ఉన్న నదుల్లో స్నానాలు చేస్తాము. ఒకవేళ కుదరదు, మన ఇంట్లోనే స్నానాలు చేస్తాము. గంగేచు యమునేచు నర్మదా సింధు కావేరి జలస్మిన్ మీకు ఉంది కదా, వచ్చు కదా. అది మంత్రం చెప్పిస్తూ ఆ మంత్రంతో తల మీద స్నానం, పొద్దున్నే స్నానం చేస్తే చాలా తెల్లవారుజాము స్నానాలు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. తెల్లవారుజామునే స్నానాలు చేయాలి, దాన్ని దేవతా స్నానం అంటాం. చేస్తాం కూడా. సరే, మనం నదిలో స్నానం చేసేవాళ్ళు అర్ఘ్యం, సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించాలి. అందుకనే ఇప్పుడు సూర్యభగవాన్ రవి మీకు సప్తమ స్థానం ఉన్నాడు కదా, మరి స్త్రీ మూలకంగాను, అలాగే మీ స్త్రీలు చెప్పినట్టు వినాలి. స్త్రీ మూలకంగా ధన ప్రాప్తి, అలాగే ఐశ్వర్యప్రదం కలగాలంటే మరి సూర్యభగవాన్ చేద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి మనకేంటంటే వాళ్ళకి ఆశీస్సులు ఉంటే మనం దేనైనా చేయగలం. వాళ్ళ ఆశీస్సులు అంటే అమ్మవారు అంటే అమ్మలు అంటే మన స్త్రీలు, వాళ్ళ యొక్క ఆశీస్సులు అంటే దేనైనా జయించగలం. కర్కాటక రాశి వాళ్ళు సూర్యభగవానికి సంబంధించినటువంటి అర్ఘ్యం సమర్పించడము, అలాగే గాయత్రి, దశగాయత్రి, నదిలో ఉండే దశగాయత్రి జపించేస్తాము. అంటే గాయత్రి మంత్రం జపిస్తూ ఉంటాం అనమాట. సరే, సూర్యభగవాన్ ఆరోగ్యం సమర్పించడం, దశగాయత్రి చేయడం, అయితే ఒకవేళ అక్కడ కుదరకపోతే బయట వచ్చారు సరే 108 సార్లు గాయత్రి జపం చేయడం కూడా చాలా ప్రాముఖ్యత ఉందండి. 11 సార్లు మనం అర్ఘ్యం ఇస్తాం. అది అయిపోయిన తర్వాత మీరే ఏం చేస్తారంటే ముఖ్యంగా దానాలండి. దానాలు చాలా ప్రాముఖ్యత ఉంది ఈరోజు అంటే 14వ తారీఖుని మకర సంక్రమణం రోజుని. సో సంక్రాంతి అంటాం కదా, ఆ రోజు ఏంటంటే దానాలు చాలా ప్రాముఖ్యత ఉందండి. బంగారం దానం చేసే వాళ్ళకి అలా విష్ణులోక ప్రాప్తిని, బ్రహ్మలోక ప్రాప్తిని నేను చదివానండి. ఒక చోట మ్యాగజైన్ చదివాను. మా గురువు గారు చెప్తుంటారు, బ్రహ్మలోక ప్రాప్తిని లేదా స్వర్గలోకైనా మనం వెళ్తాం. అంటే ఎప్పుడైనా సరే చిన్న ఎత్తు బంగారమైనా దానం చేస్తూ ఉండండి మహానుభావ అంటున్నాం కదా, ఇదే అనమాట. ఈరోజు సూర్యభగవాను మకర రాశిలో ప్రవేశించే రోజు పుణ్యం. సరే, అది బంగారము, వెండి, వస్త్రాలు, సద్బ్రాహ్మడికి, వేద పండితులకి వస్త్రదానం చేయడం వలన అమితమైన పుణ్యం కలుగుతుంది. అలాగే
స్వయంపాక దానం. ఇంకా మీకు తెలిసిందే ఏముందండి, అన్ని పండ్లు దానాలు ఇవ్వడం వల్ల మంచి ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు గాయత్రి మంత్రం చేస్తూ గాయత్రి ఉపాసన చేయడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కుతాయి. ఇలా చేయడం వల్ల అంతేకాకుండా ఈరోజు దేవాలయాలు కూడా దర్శించాలి, దేవాలయాలు సందర్శించాలి. ముఖ్యంగా సూర్యభగవాన్ దేవాలయం సందర్శించడం వల్ల, సూర్యభగవానుల దేవాలయంలో శుభ్రపరచడం వల్ల, శుభ్రపరచడం అంటే తుడవడము, లేకపోతే ఎక్కడ ఏదైనా డస్ట్ అది కనిపిస్తే పక్కన పెట్టడము చేయడం వల్ల చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆ ఒక్కరోజే కాదండి, ఆ ఒక్కరోజు అంటే 14 తారీఖు ఒకరోజే కాదు, మీరు ఏ టెంపుల్స్కి వెళ్ళినా ఏ దేవాలయాలకు వెళ్ళినా కూడా శుభ్రపరచడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎవరో స్కావెంజర్స్ చేస్తారు, మనం నామోషి అని పడకూడదు, వాళ్ళే చేయాలి, మనం చేయకూడదు కాదు. మనకి నామోషి వద్దండి, మనం ఎప్పుడు స్వేచ్ఛగా ఉంటాం కదా, మనం చూసి 10 మంది ఫాలో అవుతుంటారు. మనం చూసి కాదు సార్, నేను మా గురుగారు చెప్పింది నేను చెప్తున్నా. అంటే దేవాలయం శుభ్రం చేయడం వల్ల మనకి పుణ్యము. ఎవరో చూస్తారు ఏదో అనుకుంటారు, మనం ఏం అనుకోకర్లా, మనం వెళ్ళిపోదాం, మన చుట్టూ 10 మంది వస్తుంటారు మనతో పాటు. సరే అది పక్కన పెడతామండి. ఏదేమైనా సరే మీరు ఏ దేవాలయాలకు వెళ్ళండి, మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా సూర్యభగవానికి ఆశీస్సులు కలగాలంటే ఏ దేవాలయాలకైనా వెళ్ళి ముఖ్యంగా దండం పెట్టుకోండి, సూర్యభగవానికి ఆశీస్సులు పొందుతారు. ముఖ్యంగా మీరు ఐశ్వర్యప్రదంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.